హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. ఈరోజు నేను చాలా మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. గుడ్లు టమాటా పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. నేను చెప్పిన ప్రకారం కనుక చేస్తే గుడ్లు టమాటా పులుసు అనేది చాలా రుచిగా కుదురుతుందండి. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. దీనికోసం అయితే నేను టమాటాలు ఒక అర కేజీ వరకు తీసుకున్నానండి. వాటిని అయితే నేను ఉడకబెట్టుకుంటున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్నాక ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. మీకు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చండి. ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే కుక్కర్లోని చక్కగా ఉడికిపోతాయి. నేనైతే ఇక్కడ మామూలుగా ఉడకబెడుతున్నాను. అలాగే ఇంకోవైపు అయితే ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటే గుడ్లు చక్కగా ఉడుకుతాయండి. ఒకవైపు టమాటాలు అలాగే ఇంకోవైపు గుడ్లు పెట్టుకున్నాం కదండి. అవి ఉడికేలోగా మనం ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఆనియన్స్ అయితే నేను మిడిల్ సైజ్వి ఒక 5 తీసుకున్నానండి. వాటిని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మనం స్ట్రైట్గా కట్ చేయకుండా పచ్చిమిరపకాయలు ఇలా గుండెలా తరుక్కుంటే బాగుంటుంది. అలాగే కొంచెం అల్లం, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని చక్కగా మెత్తగా దంచుకొని పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేశానన్నమాట. అదే మీరు తయారు చేసుకున్నది ఉన్నది అంటే యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ ఫ్రెష్ది అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఉడకబెట్టిన టమాటాలన్నిటిని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది. అదేవిధంగా ఉడకబెట్టిన గుడ్లన్నీ తొక్కలు తీసి వాటిని చక్కగా మధ్యలో కొంచెం కట్ చేసి పెట్టుకున్నానండి. అలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం బాగా పడుతుంది. వీటిని అయితే చక్కగా ఆయిల్లోని ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తే ఎగ్ అనేది మంచి కలర్ వస్తుందండి. గుడ్లు ఎప్పుడు కూడా చిన్న మంట మీద వేయించుకోవాలండి, లేదంటే వేగంగా కళాయి కతుక్కుపోతాయి. అందుకని నేనైతే సిమ్లోని పెట్టే వేయించాను. ఈ విధంగా వేయించడం పూర్తయిన తర్వాత ఆ గుడ్లను అయితే పక్కకు తీసి పెట్టుకుందామండి. ఈ కళాయిలోనే మరికొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. మనం ఆనియన్స్ అవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. అలాగే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ కూడా అందులో వేసి వేయించుకుంటున్నాను. అలాగే ఇందులోని కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, అవి కూడా యాడ్ చేద్దాము. అలాగే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వీటిలన్నిటిని కూడా చక్కగా మనము కలుపుకుందామండి. వీటిని పచ్చి వాసన పోయేంత వరకు, ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసానండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఉప్పు పసుపు ముందుగా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటేనండి, వాటి నుండి వెజిటబుల్స్ ఏవైతే మనం వేసామో వాటి నుండి వాటర్ వస్తుంది కదా, చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. అలాగే ఒక స్పూను కారం కూడా యాడ్ చేసుకున్నానండి. అందులోనే కొంచెం చికెన్ మసాలా మన దగ్గర ఉంటాయి కదండి, అది కొంచెం వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ వస్తుందండి. పులుసు చేపల పులుసు లాగానే ఉంటుంది, గుడ్లు పులుసులా కాకుండా మంచి చేపల పులుసు టేస్ట్ ఏ విధంగా ఉంటుందో అంతే రుచిగా వస్తుందండి. టమాటాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే ఇంకా ఈ ఉల్లిపాయల్లోనే కలిపేసుకుందాము. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ టమాటాలు అన్నీ కూడాను పూర్తిగా కుక్ అయిపోవాలండి. ఉల్లిపాయలు అవి మిక్స్ అయిపోయి చక్కగా కుక్ అవ్వాలి, ఒక ముద్దలాగా తయారవ్వాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయేలాగా రావాలి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పుల్ల అయితే యాడ్ చేసుకుందాము. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఒక గరిటెతో చక్కగా కలుపుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, వాటిని అయితే ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోని ఉడకనిద్దామండి.
ఇలా ఉడకనివ్వడం వల్ల ఏంటంటే ఆ పులుసు తాలూకా టేస్ట్ అంతా కూడా గుడ్లకి చక్కగా పడుతుంది. ఆ పులుసు కూడా అన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయండి. మంచి టేస్ట్ వస్తుంది దానివల్ల. చేపల పులుసు ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ గుడ్లు టమాటా పులుసు కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పిన ఈ పద్ధతి ప్రకారం కనుక మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మంచి టేస్ట్ని అయితే ఆస్వాదిస్తారు. తప్పకుండా ప్రయత్నించండి. అంతేనండి. ఒక 10 నిమిషాలు అయితే చాలు. చూడండి చక్కగా అద్భుతంగా రెడీ అయిపోయింది మన గుడ్లు పులుసు అన్నది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ప్రయత్నించండి. ఇంకా అయిపోయింది కదా, ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత దీని మీద చక్కగా ఒక గుప్పెడంత కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాము అంటే మన డిష్ రెడీ అయిపోయినట్టేనండి. చక్కగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అచ్చంగా చేపల పులుసు తిన్న అనుభూతే కలుగుతుంది. చూడండి, చూస్తుంటే ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.